రైట్. పది మంది ఎమ్మెల్యేలకు చెక్. గులాబీ బాస్ కొత్త గేమ్ స్టార్ట్. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేదిక ఇద్దరు అభ్యర్థుల్ని బరిలోకి దింపే ప్లాన్. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విప్పు జారీ. విప్పు ఉల్లంఘిస్తే ఎమ్మెల్యేలపై వేటు. సుప్రీంకోర్టులో ఇప్పటికే విచారణలో కేసు. ఎటు తేల్చుకోని స్థితిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు. 5 ఎమ్మెల్సీ సీట్లకు త్వరలోనే ఎన్నికలు. రాజకీయ వ్యూహాలో ఆరితేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో తన చాణక్యం చూపించున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఈ ఎన్నికలు వేదికగా పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు చెక్ పెట్టున్నారు. అంటే అవుననే తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ త్వరలో జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మార్కు చూపించాలనుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీలో నుంచి పోటీ పెట్టి పార్టీ కారు గుర్తుపై గెలిచిన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేసి ప్లాన్ వేస్తోంది. ఈ విప్పును ధిక్కరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్కు ఓటేస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది తమకు బ్రహ్మాస్త్రంగా పనికొస్తున్నట్టు పార్టీ పెద్దలు భావిస్తున్నారు. రైట్, చూడాలి ఏమవుతుందో. మనం ఇంతకుముందే ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నాం. సో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు వెనక నొయ్యి ముందు గోయి అన్నట్టుగా గోడ మీద పిల్లి లెక్క. ఇటు బీఆర్ఎస్కి పోలేరు, అటు కాంగ్రెస్లో ఉండలేదు. ఇటు కాంగ్రెస్లో ఫుల్ ప్రెజెడ్గా ఫ్లెక్సీలలో ఫోటోలు వేయించుకోలేరు, కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్కు పాల్గొనలేరు. పోనీ బీఆర్ఎస్ సొంత గుటి కన్నా పోయి సొంత గుట్లను యాక్టివ్గా పనిచేద్దామంటే వాళ్ళు దగ్గర కూడా రానిస్టట్లేరు. వీళ్ళని తుప్పు మనిషి మనం నాకుతామా? సో నాకం కదా. సో ఇది కూడా అట్లే ఉన్నది. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సావలేక బతకలేక, దుంకోలేక ఉండలేక అన్నట్టు గోతిలో వాళ్ళు ఏమంటారు కదా, నూతిలో కప్పలేక అంటే బావిలో కప్పలేక వాళ్ళు ఎటు కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇక ఆ లైన్లోనే ఉండాలి. ఈ బౌండరీ ఒక బౌండరీ ఇట్లా గీసుకుంటే ఈ బౌండరీలోనే ఉండాలి. వీళ్ళు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతే. వీళ్ళు లైన్ దాటి అవతలకు పోతేనా బీఆర్ఎస్ వాళ్ళతో లొల్లి, యువతలనే యాక్టివ్గా ఉంటేనా కాంగ్రెస్ వాళ్ళతో లొల్లి. సో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ 10 మంది ఉన్నారు. సో ఇప్పటికే సుప్రీంకోర్టు దాకపోయింది. ఈ నెల 25కు వాయిదా పడ్డది. మరి ఈ నెల 25కి ఏం జరుగుతుంది? ఇప్పటికే ప్రతివాదులకు, స్పీకర్కు, వీళ్ళందరి కార్యదర్శి కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికే నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఎప్పుడు వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తారని చెప్పేసి సుప్రీం సీరియస్ అవుతున్నది. మరి ఈ తరుణంలో ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఇప్పటికే కొంతమంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా కాంగ్రెస్ బ్యానర్లలో మా ఫోటో ఉండదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో మేము కనిపించదని చెప్పుకుంటున్నారట. అరే మరి వీళ్ళు ఏ పార్టీ? ప్రజలు వీళ్ళకి ఎట్లా ఓటేసి గెలిపించారు? వీళ్ళు గెలిచిందేమో కారు గుర్తు మీద, వీళ్ళు పోయిందేమో కాంగ్రెస్ కండువా కప్పుకొని. ఇప్పుడు వీళ్ళు కార్లు ఉన్నారా కాంగ్రెస్లు ఉన్నారా అర్థం కాని కన్ఫ్యూజన్. జనాలకు కన్ఫ్యూజను, ఇటు పార్టీ మారిన నేతలకు కన్ఫ్యూజన్. ఓపెన్గా చెప్పుకోనికే వాళ్ళు సిద్ధంగా లేరు. అవు మేము బరాబర్ కారు గుర్తు మీద గెలిచినాం, కాంగ్రెస్లో ఉన్నాం, ఏం చేస్తారో చేసుకోండి రాబోయ్, ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గానికి నిధులు తీసుకుపోనికనే మేము పార్టీ మానమని ధైర్యంగా చెప్పేటువంటి ఏ ఒక్క పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కూడా లేడు. మేము రాజీనామా చేసినామా సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీకి? మేము అఫీషియల్ అయిన కండువా కప్పుకున్నామా కాంగ్రెస్ పార్టీది? మేము అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ముఖ్యమంత్రి కలిసినాం. ఆయన ఏదో మెడల కండువేసిన అది దేవుడు కండువా, అది కాంగ్రెస్ పార్టీ కాన్వెట్లో అవుతుందని పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డ కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నీతి మాటలు. కానీ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. మీడియాలో ఉన్నటువంటి ఆ ఫోటోలు, ఆ వీడియోలు, మీరు ఇచ్చినటువంటి స్పీచ్లు అయితే మార్చలేం కదా. అవి అట్లే రికార్డింగ్ అయ్యి ఇంకా 100 ఏళ్ళకి తీసినా కూడా ఆ రికార్డులు అట్లే భద్రంగా ఉంటాయి. పార్టీ మారింది సహజమే, కండువా కప్పుకున్నది వాస్తవమే, మీకు ఓట్లేసి గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసింది వాస్తవమే. మళ్ళీ ఏం తెలియని శుద్ధపూసలు లెక్క ఇలా ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. మేము సావాలనా బతకాలనా, మేము బీఆర్ఎస్ పోవాలనా కాంగ్రెస్ పోవాలనా, లేక ఎటు కాకుండా బీజేపీ పోతే బాగుంటుందా, ఇదంతా కాదు మేము సైలెంట్గా న్యూట్రల్గా ఉంటే బాగుంటుందా అని ఆలోచన చేస్తున్నట. సో ఇదే టైమును పదునుగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆలోచన చేసి రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 5 ఉన్నాయి కదా. సో 5లో వాస్తవానికి ఒకటి ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు 29 మంది 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మందిని పక్కన పెడితే వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ పోతుంది, 4 ఉంటాయి. ఒకటి సిపిఐ సిపిఐకి పోతుంది, 3 ఉంటాయి. ఈ 3 కాంగ్రెస్ మరి ఎవరిని నియమిస్తో తెలియదు. కానీ కేసీఆర్ ఏం ప్లాన్ చేసిండు?
వాళ్ళు పార్టీ మారలేదు అంటున్నారు 10 మంది ఎమ్మెల్యేలు. పార్టీ మారకపోతే మా పార్టీ వాళ్ళే. సో మా పార్టీ అయితే మొత్తం 38 మంది లెక్క వస్తుంది. ఎంతమంది లెక్క వస్తుంది? అది 38 మంది లెక్క వస్తుంది. సో పార్టీ మారితేనేమో 28 లెక్క వస్తుంది. పార్టీ మారకపోతే మాత్రం ఖచ్చితంగా 38 లెక్క వస్తుంది. మరి 38 లెక్క వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారు అనుకో, బీఆర్ఎస్లోనే ఉంటే 2 ఎమ్మెల్సీ వస్తాయి అనుకుందాం. ఒకవేళ వీళ్ళు పార్టీ మారి కాంగ్రెస్లో ఉంటే మాత్రం ఇక్కడ 28 ఉంటుంది కాబట్టి 1 ఎమ్మెల్సీ వస్తుంది. వీళ్ళు పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం అనుకుంటే మాత్రం 38 కాబట్టి సో ఆల్మోస్ట్ 2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు వేసేటువంటి ఓటింగ్ ఇక్కడ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓట్లు వేయాలి. మరి ఈ 38 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటు వేస్తారా, లేదు 28 మంది వేసి ఈ 10 మంది ఓటు వేయకుండా ఉంటారా? ఒకవేళ ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది కనుక ఓటు వేయకపోతే సో వాళ్ళ మీద కేసీఆర్ లీగల్గా ఇప్పటికే కేసు నడుస్తున్న సుప్రీంకోర్టులో. సో వాళ్ళ మీద విప్పు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు ఓటు కనుక వేయకపోతే విప్పు జారీ చేసి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు కేసీఆర్. సో కేసీఆర్ది మామూలు ప్లాన్ కాదు, మాస్టర్ ప్లాన్ కాబట్టి విప్పు జారీ చేసి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలనేటువంటి దిశగా కేసీఆర్ గులాబీ బాసు ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. మరి నిజంగానే 10 మందికి ఈ నెల 10వ తారీఖున చెక్ పెట్టే అవకాశం ఉందా? 10 మంది 10వ తారీఖు ఏమైనా చెక్ పెట్టే అవకాశం ఉంది? ఎందుకంటే చివరి తేదీ 10వ తారీఖు దరఖాస్తుల స్వీకరణ, నామినేషన్ల ప్రక్రియ. మరి ఏం జరుగుతుంది అనేది మనకు 10వ తారీఖు క్లియర్ వస్తుంది. బట్ ఏదేమైనా పార్టీ ఫిరాయింపులు మాత్రం కొంత అభద్రతగానే ఉన్నారు, అనుమానంగానే ఉన్నారు, అయోమయంగానే ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, ఉప ఎన్నికలకు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే మేము సర్వం సిద్ధం కావాలి, అన్ని పైసలు ఉన్నాయా, ఎందుకు మారినాం మేము పార్టీ మారినాక మాకు వచ్చినటువంటి లాభం ఏంది? ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ తోటి పార్టీలకే ప్రయారిటీ ఉంటుంది, పార్టీ మారి వచ్చిన వాళ్ళకి పెద్దగా ప్రయారిటీ ఉండదని ఆమె క్లియర్గా చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎవరు వచ్చారు, మొదటి వచ్చినటువంటి ఎవరు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? సో ఇదంతా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గెలుపు చూసి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. సో నటరాజ్ మీనాక్షి దగ్గర కూడా రానిది 10 మందిని, ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని నటరాజ్ మీనాక్షి దగ్గర కూడా రానిది, దగ్గర కూడా రాదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలతోటి పార్టీకి ఒరిగేది లేదు, కొరిగేది లేదు, ఏం లేదు. కాబట్టి సో గులాబీ బాసు ప్లాన్ ఎట్లుంటుందో చూద్దాం. మరి ఆయన వేసే మాస్టర్ ప్లాను నిజంగా 10 మంది ఎమ్మెల్యేలకు ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాల్సిన అవసరం ఉంది.